ఏపీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు తమ ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఎంపీ పదవులతో పాటు పార్టీకి రిజైన్ చేశారు. ఉదయం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసిన మోపిదేవి వెంకటరమణ, మీద మస్తాన్ రావు రాజీనామా లేఖలిచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నామని వివరించారు. ఈ నిర్ణయాల వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పారు. కూడా అందరూ వచ్చిండేవాడు కదా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ రోజు రాజీనామాకి మాకు కూడా వచ్చిండాలి కదా, ఎవరు లేరు కదా. నేను స్వచ్ఛందంగా మేము ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించుకున్నాం. వ్యక్తిగత కారణాలు చెప్పాం కదా, మా వ్యక్తిగత కారణాలు అంత. నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. అన్నగారు మాత్రం ప్రజలతో ఉన్నాడు ఎప్పుడు. ఆయన 22 సంవత్సరం నుంచి ఎంపీపీగా, రకరకాల ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజశేఖర్ గారి దగ్గర మంత్రిగా ఉండేరు. రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. వారు సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేయటం, వాటన్నిటిని కూడా మేము మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని అంశాల్లో, మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా రేపల్ల నియోజకవర్గం నాకు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడాను నియోజకవర్గ ప్రజలతోటి అందుబాటులో ఉండాలనేటువంటిది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు కూడా రాజ్యసభ అనే దాని మీద ఎప్పుడు పెద్ద ప్రయారిటీ ఇచ్చడం కాదు. అలాంటి పరిస్థితుల్లో కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా ఉన్న నేను అనేక కార్యక్రమాల్లో నిరంతరం పబ్లిక్తో ఉన్నప్పుడు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభ్యర్థిని నిర్ణయం చేసిన అభ్యర్థి కూడాను నాకన్నా సమర్థుడైతే నేను మనస్ఫూర్తిగా స్వాగతించేవాడిని. కానీ అంత స్టేచర్ ఉన్న వ్యక్తి అని నేనైతే అనుకోవటం లేదు. అది అవతల వ్యక్తికి బాధ కలిగితే కలగొచ్చు, అది వేరే విషయం. ఆయన నిర్ణయం చేసినప్పుడే కేడర్ నాయకత్వం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో దాన్ని కొంత వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే పార్టీకి దూరం అవుదాం అని చెప్పిన కూడా ఒత్తిడి రావడం జరిగింది. అంటే పార్టీ మారుదాం అనేటువంటి ఆలోచన ఇవాళ అధికారం లేదు కాబట్టి అనే పరిస్థితులు ఇవాళ వచ్చింది కాదు. ఇది మాకు ఎన్నికల ముందే